బైక్కి కూడా అన్నీ పెట్టేసాం. ఇంకా స్టార్టర్ ఒకటి మిగిలింది. ఆడియో చెక్. అఫీషియల్గా గోవా నుంచి బయటకు వచ్చాం. ఒక రకంగా రైడ్ చేసుకుంటూ రావాల్సింది, కానీ ఇటు వాటర్ స్పోర్ట్స్ అని చెప్పి 2000 కట్టించుకుని వింగర్ ఇగోండి ఈ వింగర్ ఎక్కించి దగ్గర ఇప్పటికి ఒక 60 కిలోమీటర్లు తీసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే తెలియదు, ఏ ఊరు వెళ్తున్నాం కూడా తెలియదు, కానీ వాటర్ స్పోర్ట్స్ అట. గోవా అంతా వదిలేసి వేరే ఊరు వెళ్ళి వాటర్ స్పోర్ట్స్ అని నాకు అర్థం కాలేదు. लाइक करो, सब्सक्राइब करो, शेयर करो, थैंक यू और राइड भी करो. हाँ. Okay, and we are done with our packing. We are done with our packing and we are leaving right now. So done. Meet you on my bike. బైక్కి కూడా అన్నీ పెట్టేసాం. ఇంకా స్టార్టర్ ఒకటి మిగిలింది. ఆడియో చెక్. గోవా నుంచి స్టార్ట్ అయిపోయాం. 692 కిలోమీటర్స్ అని మళ్ళీ చూపిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు 660 చూపించింది. అందుకే గూగుల్ నమ్మట్లేదు. ఇంకా నాకు తెలిసి ఇది 720 నుంచి 740 మధ్యలో ఉంటుంది. గూగుల్ తల్లి కేవలం దారి చూపించమని అడుగుతాం, ఇంకేం అడగం. చల్లగా లేదు అనుకున్నాను, గట్టిగా ఉంది కూడా చలి. బండి తీసాక తెలుస్తుంది. వచ్చేటప్పుడు నేను మీకు గోవా సరిగ్గా చూపించలేదు, ఎందుకంటే గోవా రీచ్ అయ్యే టైంకి మేము 9:30 అలా అయిపోయింది, చీకటి అయిపోయింది. అండ్ దారి కూడా నేను మీకు ఎలాగుందో చూపించలేకపోయాను. నాకు తెలిసినంతవరకు నేను ఇప్పటిదాకా వెళ్ళిన ప్లేసెస్లో డేంజరస్ అయితే నేను చూసిన వాటిలో అయితే రిషికేశ్ నుంచి కేదార్నాథ్ ప్రయాణం చాలా రిస్కీ, డేంజరస్. వర్స్ట్ అయితే గోవా రోడ్స్ అన్నమాట. అంటే గోవా బోర్డర్లో ఉన్న రోడ్స్. గోవాలో రోడ్స్ బాగున్నాయి, ఓకే, కానీ గోవా బోర్డర్లో గోవా ఎంటర్ అవడానికి ముందున్న ఘాట్ మొత్తం కూడా ఏంటంటే ఘోరం. ఎంత ఘోరం అంటే ఆ రోజు రాత్రి నా బాధ మీరు వినే ఉంటారు. చేతి చచ్చిపోయి అంతే. ఎప్పుడు వస్తుందిరా గోవా అని తొక్కుతుంటే రాదు, ఆ గతుకులా ఆగవు. బాబోయ్ ఘోరం అంటే ఘోరం అసలు అది. గోవాకి వెళ్ళేటప్పుడు వెళ్ళిన రూట్ కాకుండా ఇప్పుడు వేరే రూట్ ట్రై చేస్తున్నాం. ఇది కొంచెం బాగుంది, కొంచెం చాలా బాగుంది. రోడ్స్ అయితే కొత్త రోడ్స్లో ఉన్నాయన్నమాట. అయితే దానికి దీనికి ఒక 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది.
తోలు తీరిపోతుంది చలి. ఈ రైడింగ్ జాకెట్స్తో ఈ చలిని తట్టుకోలేము. మీ అందరికీ చాలా మటుకు తెలిసిందే. వింటర్ లైనర్ ఉండాలి, కాకపోతే కనీసం రెయిన్ లైనర్ ఉంటే అదైనా వేసుకోవాలి. మనకు బతకే ఎక్కువగా అందుకే వేసుకోలేదు. బాబు ఇది టైగర్ రిజర్వ్ అట, తొందరగా వెళ్ళిపోదాం పద. ఏపులో పైనుంచో కింద నుంచో దూకుద్దని భయం ఎక్కువైపోయింది నాకు. అమ్మా ఇది రావట్లేదు ఏంటి ఇంకా. ఫుల్ ఫోటో వేసి కన్నడలో ఏదో రాశారు. నా దరిద్రంగా నాకు కన్నడ రాదు. ఇంగ్లీష్లో ఉందేమో అని ఎతికితే లేదు. అది పులులు తిరిగే ప్లేస్ అనా, పులుల్ని ప్రొటెక్ట్ చేయమనా? దీని అమ్మ జీవితం ఏ బొక్కలోంచి ఏ పులు వచ్చేద్దామని భయమే హతుందిరా బాబు. బ్రేక్ఫాస్ట్ మనం గోవా నుంచి 100 కిలోమీటర్స్ దూరం వచ్చిన తర్వాత చేసాం. 110 కిలోమీటర్స్ అరౌండ్. ఇప్పటి నుంచి ప్రతి 100 కిలోమీటర్స్కి లేదా 130-40 కిలోమీటర్స్ కదా, 100 దాటాక మాకు ఎప్పుడు ఇబ్బంది కనిపిస్తే అప్పుడు బ్రేక్ తీసుకుంటాం. హైదరాబాద్ వైపుగా ప్రయాణం సాగిస్తున్నాం. వేరే రోడ్లో వస్తున్నాం. ఈ రోడ్లు బాగున్నాయి కానీ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల కూడా టైం వేస్ట్ అవుద్ది. ఇంకా మెయిన్ హైవేకి ఎక్కలేదు. ఒకసారి హైవే ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి చూడాలి. గోవా నుంచి హైదరాబాద్కి సోలాపూర్ మీదుగా ఒక రోడ్ బాగుంది. రోడ్ 3 లేన్ రోడ్. ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. కంటిన్యూస్గా హైదరాబాద్ వరకు ఇలాంటి రోడ్డు ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఇలాంటి ఒక వ్యూ నేను చూడాల. ఎంత బాగుంది చూడండి. మహారాష్ట్రియన్ థాలీ తింటున్నాం. ఇడేమో రోటీ బటర్ పన్నీర్ తింటున్నాడు. ఇంకా 434 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. సోలాపూర్ సిటీ అవుట్స్కట్స్ నుంచి హైవే లేదు, సిటీ లోపలికి వచ్చి హైదరాబాద్కి వెళ్ళాలంట. మనకు కూడా ఇప్పుడే తెలిసింది. Yeah. BNN Tech and Vlogs, eh? It's a new channel actually. Yeah. It's very convenient from here. You will go straight, no? Okay. Flyover will come direct. You can turn up. Yeah. You can take a overlook. Okay. You can go straight away. Thank you so much. Bye. Bye, bro. Bye. Thank you. And people here in Maharashtra, they are very nice. చాలా పొలైట్ ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని ఏదో బచ్చాకాయల కింద తీసిపడేయకుండా బాగా మాట్లాడారు. ఈరోజుకి ఇది మన 3rd పెట్రోల్ స్టాప్. థ్యాంక్ఫుల్.
कितने का है यहाँ पे लीटर? 106. ఓకే ఓకే. ఇంతకుముందు మహారాష్ట్ర స్టాప్లో వేయించినప్పుడు అయితే 92 రూపీస్ ఉంది. సో మన ఆంధ్ర బార్డర్కి వచ్చేసరికి రేట్ పెరుగుతుంది అనమాట. మార్నింగ్ 7కి బయలుదేరాం. 7 నుంచి 10 అంటే 15 అవర్స్. మొన్నటమే ఒక గంట తక్కువ. ఏదైనా ఈసారి అంత స్ట్రెయిన్ అవ్వలేదు, ఎందుకంటే రోడ్లు బాగున్నాయి. కొంచెం మధ్యలో అక్కడక్కడ బాగోపోయినా 80% ఆఫ్ ది రోడ్స్ ఆర్ బ్యూటిఫుల్. మిగతా 20% కొంచెం రాడ్డే, కానీ పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. రైడ్ అన్నాక ఆ మాత్రం రోడ్లు బాగోకుండా ఉంటాయి, అది కామన్. అది 100 కిలోమీటర్స్కి ఒకసారి ఆగి మేము ఈసారి ఆగకుండా కంటిన్యూ చేస్తున్నాం. మావాడు బాధకి వెళ్ళిపోతున్నాడు, ఏం క్షమించట్లే ఎవరిని. ఆడు ఇప్పుడు దారిలో లింగంపల్లిలో వాళ్ళ మమ్మీ ఉంటారంట. సో వాడు మమ్మీని చూడటానికి వెళ్ళిపోతా అంటున్నాడు. వాడు అలా అనగానే నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది. మా అమ్మ తణుకులో ఉంటుంది, కానీ నేను ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొక 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. రేపు ఉదయం వెళ్దామా లేకపోతే ఇప్పుడు రైడ్ కంటిన్యూ చేద్దాం అన్న ఫీల్లో ఉన్నాను. కానీ నాకు తెలిసినంత వరకు అంత లాంగ్ రైడ్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయలేను. అంటే ఇప్పుడు ఆల్రెడీ 10 అవర్స్ అయిపోతుంది రైడ్ స్టార్ట్ చేసి. మళ్ళీ ఇంకో 10 అవర్స్ రైడ్ అంటే చాలా ఘోరం అయిపోద్ది అనమాట. దాన్ని బట్టి చూసి ఆలోచించి ఏం చేయాలనేది ఆలోచించి ప్లాన్ చేయాలా. ఒరే ఎందురా అంత స్పీడ్? కొద్ది మెల్లిగిల్లే, ఎందుకు జమ్మన 100 120? నువ్వు ఎలాగెళ్ళిపోతుంది? నాకు పురుగులు పట్టేసి ఇక చూడు, నీకు పురుగులు తగిలినాయి స్క్రీన్కి. స్క్రీన్కి ఇది ఒరే అవన్నీ కాదురా, నాకేం కనబట్టలేవే, నాకేం కనబట్టలేదు అక్కడ. గోవా నుంచి నాన్ స్టాప్ రైడ్ కొడుతున్నా. మధ్యలో తణుకులో ఆగుదా అని చెప్పి తణుకులో ఒక 1-2 అవర్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ వైజాగ్. అండ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కువ దూరం రాకముందే సూర్యాపేట దగ్గరలోనే నాకు కొంచెం నిద్ర వచ్చేసింది. సో ఐ వాజ్ లైక్ యూజింగ్ మై బ్యాక్ ప్యాక్ యాజ్ అ పిల్లో. ఇలాగే బండి మీద పెట్టుకుని ఇలా పడుకుంటున్నా అన్నమాట. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ డెడ్ ఫర్ 3.5 అవర్స్. 3.5 అవర్స్ పడుకున్న తర్వాత ఇప్పుడు లేచాను. లెట్స్ సీ ఎంత దూరం వెళ్తాను. అండ్ యూజింగ్ మై బైక్ లైక్ దిస్, ఇట్ వర్క్స్. ఐ ఫీల్ కంఫర్టబుల్. ఇట్స్ లైక్ దిస్, కవర్డ్ ఇన్ మడ్. మొత్తం బురద అయిపోయింది బండి అంతా. గుడ్ ఈవినింగ్ గైస్. చాలా ఫ్రెష్గా ఒక 2 గంటలు పడుకుని తణుకు నుంచి బయలుదేరిన నిఖిల్ గాడు మళ్ళీ 80-90స్కి వచ్చేసాడు. మొత్తానికి వైజాగ్ బార్డర్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకొక 31 కిలోమీటర్స్ ఇంటికి చేరుకోవడానికి.
ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. తెలుసు కదా ట్రావెల్ లైట్, ఒక చిన్న లైట్ బ్యాగ్ హైదరాబాద్లో తీసుకున్న బ్యాగ్ అది, అండ్ ఒక నార్మల్ 40-30 లీటర్స్ బ్యాగ్. ఇక్కడితో మన గోవా బ్లాగ్ సమాప్తం. కొత్త బ్లాగ్ కోసం కొంచెం వెయిట్ చేయండి. తొందరలోనే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన వీడియోస్ని కొంచెం చూడండి, చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.